ఓం శ్రీ గురుభ్యో నమః. తృతీయ భావంలో తృతీయాధిపతి కూర్చుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఇంతకుముందు మనము తృతీయ భావంలో లగ్నాధిపతి అదేవిధంగా ద్వితీయాధిపతి కూర్చుంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో మనం ఇంతకుముందు వీడియోలో చేసి ఉన్నాము. అదేవిధంగా ప్రతి వీడియోలో కూడా నేను తృతీయ భావం యొక్క కారకత్వాలు మరీ చెప్తున్నా. ఎందుకంటే మనము జ్యోతిష్యం మనము ఒక ఒక చార్ట్ అనాలసిస్ చేయాలంటే మన కారకత్వాలు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ తృతీయ భావం కారకత్వాలన్నీ కూడా ప్రతి వీడియోలో నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు నోటికి అది గుర్తుండిపోయి మనం చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. తృతీయ భావం కేవలం ఒక స్థానం కాదు, ఇది మీ ధైర్యానికి పోరాట పటిమకు నిలువెత్తు అద్దం. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను మీరు ఎలా ఎదుర్కొంటారు అనేది, మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఎలా తెచ్చుకుంటారు అనేది ఈ యొక్క మూడవ ఇల్లే నిర్ణయిస్తుంది. సో ముఖ్యంగా ఈ తృతీయ భావం 5 కీలక విషయాల మీద సాధిస్తుంది. సో అది ఒకటి చూసుకుంటే గనక మొదటిది ధైర్యం అని చెప్పుకోవచ్చు. సో ఒక తెగువ, కష్టాల్లో కూడా వెనుకడుగు వేయకుండా పోరాడే ఒక గుణం. అదేవిధంగా చూసుకుంటే రెండవది వచ్చేసి తోబుట్టువులు, మీ తమ్ముళ్ళు చెల్లెలతో మీకున్న అనుబంధము ఈ యొక్క మూడవ భావం చెప్తుంది. అదేవిధంగా మూడవది వచ్చేసి కమ్యూనికేషన్, ఎదుటివారిని ఆకట్టుకునే మీ మాట తీరు గురించి కూడా ఇదే చెప్తుంది, అంటే సృజనాత్మకత. నాలుగవది వచ్చేసి శారీరక బలం, అంటే భుజాల బలం కానీ, వినికిడి శక్తి కానీ, మరియు శ్వాసకోశ వ్యవస్థ కానీ, ఇది కూడా మనకు మూడవ భావం చెప్తుంది. దగ్గరి ప్రయాణాలు ఐదోది. సో నిత్య జీవితంలో మీరు చేసే చిన్న పర్యటనలన్నీ కూడా ఈ యొక్క భావం నుంచే చూస్తారు. అందరికీ ధైర్యము ఈ టాలెంట్ అంతా ఒకేలాగా ఉండదు కదా. ఒకరు రిస్క్ చేసి సక్సెస్ అయితే మరొకరు భయంతో ఆగిపోతారు. దీనికి అసలు కారణం ఈ మూడో ఇంట కూర్చున్న గ్రహాలే. ఆ యొక్క స్థానంలో ఏ గ్రహం ఉంటే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఏ గ్రహం ఉంటే మనకు అదృష్టాన్ని ఇస్తుందో, ఏది అడ్డంకులు సృష్టిస్తుందో అనే విషయాలు మనము ప్రత్యేకంగా ఈ యొక్క సిరీస్లో మనం నేర్చుకుంటున్నాం. సో అదేవిధంగా సాధారణంగా జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం ఏ భావాధిపతి అయినా తన సొంత రాశిలో స్వస్థానంలో ఒకవేళ ఉంటే గనక ఆ భావానికి బలాన్ని చేకూరుస్తాడు. ఇక్కడ అందరూ కూడా చాలా మంది కూడా అదే విషయాన్ని చెప్తుంటారు. కానీ తృతీయ భావాధిపతి తృతీయంలోనే ఉన్నప్పటికీ ఖచ్చితమైన పాప ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనము చెప్పుకున్నట్టు సప్రమాణ జ్యోతిషాలు అనుసరించి 1 మరియు 5, 9 ఈ 3 భావాలు కూడా మనకు పూర్వ పుణ్యాలు అనుకుంటే, వీటికి అపోజిట్లో ఉండే అన్నీ కూడా మనకు పాపగ్రహాలు, అంటే మన కర్మకు మన పాప ఫలితానికి ఇచ్చే కర్మ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. 1కి 7వ భావము, అదేవిధంగా 5వ భావానికి 11వ భావం పాపగ్రహం. ఇక్కడ చూసుకుంటే 9వ భావానికి 3వ భావం వచ్చేసి 7వ స్థానం కాబట్టి 3వ భావాన్ని కూడా మనం పాప ఫలితాన్ని తీసుకుంటాం. సో అది పాప ఫలితాలే ఇస్తుంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మూడవ ఇల్లు తన సహజ సిద్ధమైన శుభలక్షణాలను అన్ని కూడా కోల్పోయి జాతకుడికి తీవ్రమైన మానసిక మరియు శారీరక ఇబ్బందులు కలుగజేస్తుంది. సో చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అనుకుందాం. ఈ మేష లగ్నానికి 3వ అధిపతి బుధుడు. ఈ బుధుడు ఇక్కడే సొంత రాశిలో ఉన్నట్టయితే ఫలితాలు కూడా మనకు వ్యతిరేక ఫలితాలు వస్తుంది. ప్రధానంగా ఒక 3 అంశాల పరంగా ఈ ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మొదటిది వచ్చేసి మనకు ధైర్య సాహసాలు అనేది లోపించడం. సో తృతీయ భావం అనేది పరాక్రమానికి, ఒక ఆత్మవిశ్వాసానికి కేంద్ర బిందువు. తృతీయాధిపతి ఇక్కడే ఉండి పాపత్వం చెందితే జాతకుడిలో సహజంగా ఉండాల్సిన ధైర్యం పూర్తిగా సన్నగులుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే రెండవది వచ్చేసి వీళ్ళకు నిర్ణయాలు తీసుకోలేకపోవడం. ఏ చిన్న పని చేయాలన్నా కూడా విపరీతమైన భయము లేదా ఏదో జరిగిపోతుందనే ఆందోళన వారిని వెంటనే ఆవహిస్తాయి. రిస్క్ తీసుకోవడానికి అస్సలు ముందుకు రావడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. సో అందువల్ల కొన్ని వీళ్ళకి అవకాశాలు అన్నీ పోతూ ఉంటాయి. సో అదేవిధంగా మూడోది చూసుకుంటే ఇన్సెక్యూరిటీ భావనలో వీళ్ళు ఉంటారు. తాము ఏ పని సరిగ్గా చేయలేమనే చిన్న భావనలో వారిలో బలంగా నాటుకపోతుంది. పరిస్థితులు కూడా కొద్దిగా ప్రతికూలంగా మారగానే పోరాట గుణాన్ని వదిలేసి చేతులెత్తేస్తారు. సో ఈ విధంగా ఇంకొక పాయింట్ వచ్చేసి వీళ్ళకు చొరవ తీసుకోకపోవడం. జీవితంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే చొరవ వీరిలో వ్యర్థమవుతుంది. దీనివల్ల వృత్తిపరంగా వెనుకడిపోతారు. ఇంకో విషయం చెప్పాలంటే నిరంతరం చెడు వార్తలు వినడం, అంటే రిసీవింగ్ బ్యాడ్ న్యూసెస్, అంటే వీళ్ళు ఎక్కువగా డిస్టర్బింగ్ న్యూసెస్ అనేది ఎక్కువగా వింటారు. మూడో వీళ్ళు అనేది కూడా మనకు సమాచారానికి, కమ్యూనికేషన్కి మనకు లైక్ వార్తలు కానీ, ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్లు కానీ వీటన్నిటి కూడా కారకత్వం వహిస్తుంది. ఈ స్థానం ఒకవేళ కలుషితమైనప్పుడు ఈ జాతకుడు చేరే సమాచారం కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఎప్పుడు ఫోన్లో ఏదో ఒక అనవసరపు ఇబ్బంది వచ్చే ఒక తంట వస్తుంటుంది వీళ్ళకు. సో అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా లోపిస్తుంది.
వీరికి తరచుగా ఆందోళన కలిగించే వార్తలు వీళ్ళకి వచ్చినప్పుడు, ఇతరుల కష్ట నష్టాలకు సంబంధించిన సమాచారం లేదా తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఒక వార్తలు ఎక్కువగా వినాల్సి వస్తుంది వీళ్ళు. అదేవిధంగా చూసుకుంటే ఇంకొక పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ గ్యాప్. ఇతరులతో వీరు చేసే సంభాషణలో తరచుగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. వీరు ఒకటి చెప్తే ఎదుటివారి మరొకటి అర్థం చేసుకుంటారు. దీనివల్ల ముఖ్యంగా బంధాలు దెబ్బతింటాయి. బంధాల మధ్యలో విభేదాలు వస్తాయి. సో అదేవిధంగా చూసుకుంటే మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే మూడవ స్థానం మనం చెవుల కారకుడు అని చెప్పి అనుకుంటాం. వినికిడి సమస్య లేదా చెవుడు కాలపురుష తత్వంలో మూడవ ఇల్లు మనకు కుడి చెవిని శ్వాసకోశ నాళాలను మరియు శారీరక నరాల వ్యవస్థను పాలిస్తుంది. ఎందుకంటే ఈ కాలపురుష కుండలైనప్పుడు ఇక్కడ నుంచి మనకు మూడవ భావం మనకు మిథున రాశి అవుతుంది. మిథున రాశి అధిపతి బుధుడు. సో ఈ బుధుడు సహజంగానే నరాలకు సంబంధించిన నర్వస్ సిస్టానికి ఇతను కారకత్వం వహిస్తాడు. సో ఈయన అందుకే ఈ యొక్క మూడో భావానికి సంబంధించి కుడి చెవిని కూడా మనకు ఈ యొక్క కాలపురుష కుండలి చెప్తూ ఉంటుంది. సో తృతీయాధిపతి పాపగ్రహాలు ముఖ్యంగా బుధుడు లేదా శనితో సంబంధం ఏర్పడినప్పుడు ఈ ప్రభావానికి గురైనప్పుడు ఈ యొక్క శారీరక సమస్యలు తలెత్తాయి. చెవులకు సంబంధించిన వ్యాధులు తరచుగా చెవులో ఇన్ఫెక్షన్ రావడము, చెవులో ఏదో సంథింగ్ హోర్ల వంటి సమస్యలు, అదేవిధంగా చెవి పోటు లాంటివి వేధిస్తాయి. వినికిడి శక్తి మందగించడం, చిన్న వయసులోనే వినికిడి శక్తి తగ్గిపోవడం లేదా తీవ్రమైన గ్రహస్థితిలో పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కొద్దిగా చాలా పాపగ్రహాలు ఉండి అలాగా కూడా మనకు ఆరో స్థానానికి సంబంధం పొందినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఈ మూడో భావానికి కారకుడు బుధుడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనత కూడా ఉంటుంది. భుజాలు మరియు మెడ మరియు చేతులకు సంబంధించి నరాల బలహీనత కూడా ఈ యొక్క గ్రహస్థితి వల్లనే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనిష్ట సోదరులతో ప్రతికూలత ఏర్పడుతుంది. ఎందుకంటే మూడో భావం మనకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తోబుట్టులు అన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తుంది. చిన్న తోబుట్టులు వచ్చే మొత్తం. తృతీయ భావం అంటే కనిష్ట సోదరులు. దీనికి అదనంగా వీళ్ళకు సూచిస్తుంది కాబట్టి పాపత్వం చెందిన తృతీయాధిపతి అక్కడే ఉండడం వల్ల తమ్ముళ్ళు లేదా చెల్లెల అభివృద్ధికి కుంటుపడుతుంది. వారితో తరచుగా ఆస్తిపరమైన లేదా వ్యక్తిగతమైన గొడవలు రావడము, మాట పట్టింపులు రావడము అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సోదరులు దూరంగా వెళ్ళిపోవడం వల్ల లేదా వారి వల్ల జాతకుడికి తీవ్రంగా నష్టం వాటిల్లో కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఓవరాల్గా ఈ యొక్క తృతీయ భావం గురించి, తృతీయ భావంలో ఏ అధిపతి కూర్చున్నదో చూసి మన ఫలితాలు ఈ విధంగా మనం అంచనా వేయవలసి ఉంటుంది. అలాగే తృతీయ భావంలో మనకు 4వ భావాధిపతి నుంచి 12వ భావాధిపతి వరకు ఏ విధంగా ఉంటుంది ఫలితాలు అనేది రానున్న వీడియోస్లో మనము చర్చించుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.